నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. పవన్ కళ్యాణ్ పేరు వినగానే చాలా మందికి ముందుగా రాజకీయ ప్రసంగాలు, విమర్శలు, వేదికలపై మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ ఈసారి ఆయన అలాంటి మార్గాన్ని ఎంచుకోలేదు. మైక్ పట్టుకోలేదు, స్టేజ్ ఎక్కలేదు, నేరుగా పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లారు. ఇది ఒక రాజకీయ ప్రకటన కాదు, బాధ్యతను గుర్తు చేసే ఒక స్పష్టమైన అడుగు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు కేవలం ఒక అభివృద్ధి ప్రాజెక్టు మాత్రమే కాదు, ఇది దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలు చూస్తోన్న కళ. లక్షలాది రైతులకు సాగునీటి ఆశ. అదే సమయంలో లక్షలాది కుటుంబాలకు బాధను మిగిల్చిన ప్రాజెక్టు కూడా ఇది. ఇళ్లను వదిలి వెళ్లిన వారు, భూములు కోల్పోయిన రైతులు, పునరావాసం కోసం ఇంకా ఎదురు చూస్తోన్న ప్రజలు, ఇలా అందరి జీవితాలతో పలు రకాలుగా ముడిపడి ఉన్నది పోలవరం ప్రాజెక్ట్. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్టును ప్రత్యక్షంగా సందర్శించారు. ఇది ఒక సాధారణ అధికారిక పర్యటన కాదు, ఫైళ్లపై రివ్యూ చేసే మీటింగ్ కూడా కాదు. పోలవరంపై చర్చ ఎయిర్ కండిషన్ గదుల్లో జరిగే వాటికే పరిమితం కాలేదు. ప్రాజెక్టు ప్రాంతం మొత్తం తిరిగి చూసిన పవన్ కళ్యాణ్ డ్యాం నిర్మాణ పనుల్ని పరిశీలించారు. అక్కడే ఉన్న అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక మాటను చాలా స్పష్టంగా చెప్పారు. పోలవరం ఆలస్యమైతే దానికి సమాధానం చెప్పాల్సింది మనమే. ఇది ఎవరికైనా హెచ్చరికగా చెప్పిన మాట కాదని, బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా కాదని ఆయన స్పష్టం చేశారు. ఇది పూర్తిగా బాధ్యతను తన భుజాలపై వేసుకున్న నాయకుడి మాటలా అక్కడున్న వారందరికీ కూడా అనిపించింది. ఇక్కడే ఒక రాజకీయ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. గతంలోలా ఆరోపణలు, నిందలు లేవు. ఎవరు తప్పు చేశారు, ఎవరు చేయలేదు అనే చర్చ లేదు. ఇప్పుడు ఉన్న ప్రశ్న ఒక్కటే, ఇక్కడి నుంచి ఏం చేయాలి, సమస్యను ఎలా పరిష్కరించాలి అనే దానిపైనే ఆలోచన. అధికారులతో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టమైన ప్రశ్నలు అడిగారు. పనులు ఎందుకు ఆలస్యమయ్యాయి, ఎక్కడ సమస్యలున్నాయి, నిర్వాసితుల పునరావాసం ఎప్పుడు పూర్తవుతుంది అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో డ్యాం నిర్మాణం కన్నా మనుషుల జీవితం ముఖ్యమనే ఆలోచన ఆ సమావేశంలో బలంగా వినిపించింది. ఈ పర్యటనను కేవలం ఒక డిప్యూటీ సీఎం చేసిన అధికారిక విజిట్గా చూడలేం. ఇది ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల్ని అర్థం చేసుకుని ప్రాజెక్టును చూసిన ఒక నాయకుడి చర్యగా కనబడిందని చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు ఎంత రాజకీయాల మధ్య నలిగిపోయిందో అందరికీ తెలుసు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ దాన్ని రాజకీయ అంశంగా కాకుండా పాలనా అంశంగా చూశారు. అదే అసలైన మార్పు. ప్రాజెక్టులు కాగితాల మీద, ఫైళ్లలో మాత్రమే ఉంటే అవి ముందుకు కదలవు. కానీ నాయకులు స్వయంగా సైట్కు వెళ్లి పరిస్థితిని చూస్తే అక్కడే నిర్ణయాలు వేగం పుంజుకుంటాయి. పవన్ కళ్యాణ్ చేసింది కూడా అదే. పోలవరం ఇంకా పూర్తి కాలేదు, ప్రజల బాధలు ఇంకా పూర్తిగా తీరలేదు. కానీ ఈ పర్యటన మాత్రం ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. పోలవరం ఇక ఫైళ్లలో మాత్రమే కాదు, ఫోటో అవకాశాల కోసం మాత్రమే కాదు, ఇప్పుడు అది నిజమైన బాధ్యతల్లోకి వచ్చిందనేది కాస్త ప్రజల్లోకి చేరింది. ఎన్నికల సమయంలో ప్రాజెక్టుల గురించి మాట్లాడడం చాలా సులువు. కానీ ఎన్నికల తర్వాత కూడా ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి పరిస్థితిని చూసే నాయకత్వమే నిజమైన నాయకత్వం. పోలవరం ఒక డ్యాం కావచ్చు, కానీ ఈ రోజు అది ఒక ప్రశ్నగా మిగిలింది. ఆ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ మాటలతో కాదు, తన అడుగులతో సమాధానం చెప్పాడు. ఇది ఒక పర్యటన కథ కాదు, ఇది బాధ్యత మొదలైన రోజు అని ప్రత్యక్షంగా చూపించాడు పవన్ కళ్యాణ్.